నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో రోజుకొక కొత్త చట్టం వస్తూ ఉందన్నమాట. ఈ కొత్త చట్టాలు వచ్చినప్పుడు కువైట్లో ఉన్న భారతీయులు కూడా అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. కువైట్లోని డ్రైవర్లకు ఒక హెచ్చరికని చెప్పుకోవచ్చు అనమాట. కువైట్లో ఇటీవల కాలంలో కొంతమంది డ్రైవర్లు అయితే దేశ బహిష్కరణకు గురవడం జరిగింది. ఆ దేశ బహిష్కరణకు గురైన వారిలో ఇద్దరు ఆంధ్ర వారు ఉంటే వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది అనమాట. వాళ్ళు ఎందుకు దేశ బహిష్కరణకు గురయ్యారని చెప్పేసి నేను మీకైతే వివరిస్తానమాట. అలాగే కాలేజీకి అయితే కువైట్లోని జహరా ప్రాంతంలో పనిచేస్తూ ఉన్న మన తెలుగు వ్యక్తి మనం చూసుకుంటే జహరా నుంచి సిటీలో ఉన్న కాలేజీకి అయితే కువైట్ మహిళకు సంబంధించిన కూతురునైతే ఆ యొక్క అమ్మాయిని అయితే కాలేజీలో వదిలి ఇంటికైతే వస్తూ ఉన్నాడనమాట. ఇంటికి వచ్చేటప్పుడు ఈ యొక్క తెలుగు వ్యక్తి చేసిన తప్పు ఏంటంటే కానీ బస్ స్టాప్లో నిల్చొని ఉన్న ఇద్దరినైతే ఎక్కించుకోవడం జరిగిందనమాట. ఏదో నూస్ దినారో లేకపోతే దినారో వస్తుందని చెప్పేసి ఆశపడి ఎక్కించుకోవడం జరిగింది. కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత పోలీస్ చెకింగ్లు అయితే ఉండడం జరిగింది. ఆ యొక్క పోలీస్ తనిఖీలలో అయితే ఇతడైతే డ్రైవింగ్ లైసెన్సు అన్నీ చూపెట్టాడనమాట, బతాకా మొత్తం చూపెట్టాడనమాట. కానీ కారులో ఉన్నవారు ఎవరని చెప్పి అడగడం జరిగిందనమాట. కారులో కువైట్ వాళ్ళు ఉండాలా లేకపోతే ఎవరైనా ప్రవాసులు ఉంటే కానీ వాళ్ళు ఎవరని ప్రశ్నిస్తారనమాట. అలాగే ఇంట్లో పనిచేసే కద్దామా కానీ లేకపోతే ఇతర వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ ఇబ్బంది లేదు, కానీ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఉంటే కానీ ఇబ్బందులు తలెత్తుతాయి అనమాట. ఎందుకంటే కానీ ఇద్దరు వ్యక్తులను ఎక్కించుకున్నారు కదా, అందులో ఒకరికైతే అకామా లేదనమాట. అకామా లేకపోవడంతో అయితే అతడైతే పట్టుపడడం జరిగింది. అలాగే ఆ యొక్క అకామా లేని వ్యక్తిని అరెస్ట్ చేసేసి అలాగే ఈ యొక్క డ్రైవర్ను కూడా అరెస్ట్ చేయడం జరిగిందనమాట. కువైట్లో చట్ట విరుద్ధంగా నివసిస్తూ ఉన్న ప్రవాసులను అక్రమంగా రవాణా చేస్తూ ఉన్నాడని చెప్పేసి అతన్ని కూడా అరెస్ట్ చేసి కువైట్ యజమానులకు సమాచారం ఇవ్వకుండానే కువైట్ దేశం నుంచి బహిష్కరించడం జరిగిందనమాట. కాబట్టి కువైట్లో ఉన్న డ్రైవర్నలు ఎవరైతే ఉన్నారో నూస్ దినారు వస్తుందని చెప్పేసి ఎవరిని పడితే వాళ్ళని ఎక్కించుకోవద్దండి. వాళ్ళకు అకామా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేకపోతే వాళ్ళు మాదక ద్రవ్యాల కేసులలో నిందితులుగా ఉండొచ్చు, లేకపోతే ఇతర కేసులలో నిందితులుగా ఉండొచ్చు. వాళ్ళని ఎక్కించుకున్నందుకు మన జీవితాలు కూడా బలైపోతాయి అన్నమాట. కాబట్టి కువైట్లో ఉన్న డ్రైవర్ అన్నలందరూ నూస్ దినారుకు ఆశపడి దయచేసి ఎవరు ఇలా ప్రయాణికులను అక్రమంగా రవాణా చేయొద్దన్న. ఒకవేళ అతనికి అకామా ఉన్నా సరే కానీ ప్రయాణికులను అక్రమంగా రవాణా చేస్తూ ఉన్నారని చెప్పి ఫింగర్ వేసి పంపించేవారన్నమాట. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.